ఈ ముక్తికి, మోక్షాలకి, ఇంకో దానికని రకరకాల యోగ ప్రక్రియలు చెప్పారు కదా గురుగారు. అవి దేనికి ఉపయోగపడతాయండి అసలు? మనసు ఉన్నవానికి అన్ని యోగ ప్రక్రియలు ఉన్నాయండి. దానికి ఏమీ లేవు. అంటే ఇప్పుడు మనం ప్రయాణం చేస్తున్నాం. రోడ్డు ఇరువైపులా కిలోమీటర్లను తెలియజేసేటువంటి రాళ్ళు ఉన్నాయి. నేను ఇంత దూరం పోయినా అలాగే ఇప్పుడు మనము ప్రయాణం చేసేటప్పుడు మనము మన యొక్క అనుభవాలను బట్టి నేను ఇక్కడ చేరుకున్నా, అక్కడికి చేరుకున్నా, అంతా ప్రయాణమే. నువ్వేమో పూర్తి చేరుకోలే. కాబట్టి మనము గమ్యాన్ని చేరుకునేటప్పుడు మనము ఎంత దూరం ప్రయాణం చేసినాము అనేటువంటివి ఈ అనుభవాలన్నీ. అంతేకాని అనుభవాలతో అది రాదు. ఇవి మనకు అనుభవాలు తటస్థిస్తాయి. ప్రయాణమేమో గమ్యాన్ని చేరుకునేకి నువ్వు ఆగితే ఆనే ఉంటావు. ఇంకా ఇవి నీకు గమ్యాన్ని చేరుకునేటువంటి చిహ్నాలంతే. నువ్వు ప్రయాణం లాస్ట్ వరకు చెయ్యి అంతే. అంటే నిరంతరం నీలో శాంతికి నన్ను పెంచుకున్నావా, నిర్మలత్వంగా ఉండగలిగినావా, ఇంకా ఏ సాధన అక్కర్లేదండి. అన్నీ మనస్సుకు సంబంధించినటివి. ఈ శాంతి నిర్మలత్వం అనేటువంటిది మనల్ని నడిపించేటువంటి ఒక దివ్య శక్తి. అది అన్నీ అదే చేస్తుంది, అన్నిటిని అదే తీసేస్తుంది. శాంతి ఉన్నవానికి ఏ సమస్య ఉండదు. కాబట్టి వాని జన్మ ధన్యం అవుతుంది. హూ యామ్ ఐ అంటారు, ఐ యామ్ దట్ అంటారు. ఇప్పుడు నేను ఉంది కాబట్టి నేను శరీరం అంటాను కాబట్టి నేను ఎవరు అని ప్రశ్నించుకోవయ్యా. ఎందుకంటే శరీరం నువ్వు కాదు అని. నేను అన్నప్పుడు ఇంకా శరీరం ఎవరు అనేటువంటిది ఏం పనింది? శరీరమే నేను అనుకున్నప్పుడు నేను ఎవరని ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఏముంది? శరీరం నేనని కాదు కాబట్టి నేను ఎవరిని? నేను శరీరం కాకపోతే నేనెవరిని? శరీరం నేను కాదు, మనస్సు నేను కాదు, మరి నేను ఎవరిని అని విచారణ చేయాలి. పరిశోధన చేయాలి. ఆన్సర్ వచ్చిందంటే అది విచారణ కాదు. ప్రశ్న అది చెప్తుంది, ఆన్సర్ అదే చెప్తుంది. ఇంకా విచారణ ఏం అవసరం ఉంది? విచారణ కాదు. నేను ఎవరిని సమాధానం లేదు. నేను ఎవరిని అన్నప్పుడు నీ మనసు లోపలికి పోతుంది. లోపలికి పోయినప్పుడు ఇతర ఆలోచనలు రాకుండా దాని మీదనే దృష్టి పెట్టి అంతర్ముఖంలోకి వెళ్ళిపోవచ్చు. అది లోపలికి వెళ్ళిపోతుంది. అంటే మనము బావిలో రాయి విసిరేస్తే ఆటంకం లేకుండా ఎంత సూటిగా వెళ్తుందో, నేను ఎవరు అని ప్రశ్న వేసుకున్నప్పుడు ఇతర ఆలోచనలు లేకపోతే ఆ నేను అనేటువంటిది నేరుగా ఆ నేను ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి నేరుగా వెళ్తుందండి. మధ్యలో ఆటంకాలు లేవు. ఎందుకంటే ఇతర ఆలోచనలు వస్తే ఇది బయటికి పోతుంది. ఆలోచనలు లేవు కాబట్టి నేరుగా వెళ్తుంది. వెళ్ళి ఎక్కడికి పోతుంది? అది బుడగ ఎక్కడికి పోయింది? ఇది నేను ఎక్కడికి పోయింది? ఎక్కడి నుంచి వచ్చిందో ఆ శక్తిలోకి వెళ్ళిపోతుంది. శక్తిలోకి వెళ్ళిపోయిన తర్వాత తిరిగి వచ్చేకి లేదు. గాఢ నిద్రలో ఏమవుతా ఉందంటే శక్తిలో కలిసిపోతూ ఉంది, మళ్ళీ బయటకు వస్తూ ఉంది. దానికి నాశనం కాలే. కాబట్టి ఇప్పుడు మామూలుగా సాధన చేసే వాళ్ళందరికీ కూడాను మనసు లయమవుతూ ఉంది, కలుస్తుంది అంతే. మనసు లయం అవుతుంది, మళ్ళీ పైకి లేస్తుంది. పైకి లేచినప్పుడు అన్నీ మామూలుగా నీకు ఏమున్నాయో అన్నీ వచ్చేస్తాయి. ఇక్కడ అంతర్ముఖంలోకి వెళ్ళిపోయినప్పుడు నేను అనేటువంటిది చైతన్యంలో ఐక్యమైపోయినప్పుడు నాశనము అన్నారు. మనోనాశనం. ఇంకా అది పుట్టదు. పుట్టనప్పుడు నువ్వేమవుతావు? శరీరం ఉండదు, మనస్సు ఉండదు, ప్రపంచం ఉండదు. ఇంకా అయితే ఇది లేకపోతే నేను ఎట్లా బతకాలా? అవన్నీ నీకు అవసరం లేదు. ముందు నువ్వు సావు, నువ్వు అక్కడ చేరుకో, అన్నీ నీకు తెలిసిపోతాయి. ఆ జ్ఞానం వేరు. ఆ జ్ఞానము చేత, ఆ శక్తి చేతనే భగవంతుడు సర్వాన్ని నడిపిస్తున్నాడు, సర్వంలో ఉన్నాడు. నువ్వు అనుకున్నట్లు ఆలోచనలతో ఆయన చేయడంలే. ఆ శక్తి వేరు, అది అన్నీ చేస్తుంది. మనకు ఏ డౌట్స్ అవసరం లేదు, మనసుకే డౌట్స్ అంతే. అక్కడ చేరుకుంటే అన్నీ, ఏ ప్రశ్న ఉండదండి. ఇట్లా లౌకికంగా ఉండదు, ఆధ్యాత్మికంగా ఉండదు. నీ జన్మలో ఏ ప్రశ్నలు లేవు. ఆ అదృష్టం నాకుందండి. నా జన్మలో దేంట్లో కూడా నాకు ప్రశ్న లేదు, ప్రశ్నే లేదు.
కాబట్టి నాకు సమాధానం అవసరం లే. అవును. మనోనాశనం జరిగితే కర్మనాశనం జరుగుతుంది గురుగారు. మనోనాశనం అంటే ఇంకా అన్నీ తెచ్చినట్లే. ఏ దానికి జీవం ఉండదు, ఇంకా అన్నీ అదృశ్యం అయిపోతాయి. ఈ జన్మ పరంపర అనేది కూడా ఈ మనోనాశనం కాకనే మనోనాశనం కావడంలో మనసు లయం అవుతా ఉంది. మళ్ళా అది గాఢ నిద్ర ఉదాహరణ. గాఢ నిద్రలో పోతూ ఉంది, మళ్ళీ పుడుతూ ఉంది. అట్లే ధ్యానంలో కూడా మనసు లేకుండా పోతూ ఉంది, మళ్ళీ మనసు పుడుతూ ఉంది. అందువల్ల మామూలు జీవితం అయిపోతూ ఉంది. మనం నాశనానికి అవకాశం లేదు. ఇప్పుడు మనోనాశనం అంటే, ఇప్పుడు పులిని చూసినావు, చూస్తారా నీకు భయం పుట్టింది అంటే ఆ పులి నేను చూసిన, నేనున్నాను కాబట్టి ఆ పులి నేనున్నాను కాబట్టి నాలో ప్రవేశించింది. అప్పుడు దాన్ని గురించినటువంటి భయం అనేటువంటిది నాకు పుట్టింది. ఇప్పుడు నేను లేదు అంటే చూస్తున్నా, నేను చూడడంలే. అప్పుడు ఊరికే చూస్తున్నా, భయము కానీ బాధ కానీ ఏది ఉండదండి. చైతన్యం చూడాలి అంటే ప్రశాంతంగా ఉండి చూడు, నీకు ఏది ఉండదు. ఎందుకంటే ఇది ఉదాహరణ రమణ మహర్షి చెప్పినాడు. కొలంలో స్నానం చేస్తూ ఉంటే కొండ మీద నుంచి పెద్ద పులి వచ్చింది. భక్తులంతా పారిపోతాండరు. అదే పారిపోవద్దండి, వాడు సిద్ధుడు, ఆ శరీరాన్ని కప్పుకొని నా దర్శనానికి వస్తున్నాడు, మీరేం భయపడొద్దండి అన్నాడు. కానీ అంత నమ్మకం ఆడుంది, పరిగెత్తినారు. ఆయన బయటకు వచ్చినాడు. ఆ పెద్ద పులి వచ్చి నేరుగా వచ్చి ఆయన పాదాలను నాలుకతో తాకి అక్కడే పండుకోది. కాసేపు పడుకొని నిదానంగా అది అడవిలోకి వెళ్ళిపోయింది. అని అంటే ఆయనలో భయం లేదు. భయం ఉన్నవానికి దానికి భయం పుడుతుంది, మనకు భయం పుడుతుంది, అపాయం జరుగుతుంది. ఇక్కడ భయం లేదు కాబట్టి దానికి భయం లేదు, నిర్భయం, అదే అభయం. కాబట్టి రెండు ఏకమైనాయి. ఈయన దాంట్లో ఉండేటువంటి శక్తిని చూసినాడు, అది ఈయన యొక్క శక్తిని గ్రహించింది. కాబట్టి ఇద్దరు ఒకటైనాయి. కాబట్టి ఇది అంతర్గతంగా జరిగేటువంటి చర్య. ఇది మామూలుగా మనిషి అర్థం చేసుకోలేరు. మహనీయులందరూ అంతే అన్నమాట. వాళ్ళు హృదయంతో సంబంధం ఏర్పరచుకుంటారు. మనసుతో కానీ, శరీరంతో కానీ, కోరికలతో కానీ, ఈ ఆలోచనలతో కానీ ఎటువంటి సంబంధాలు ఉండవు వాళ్ళకు. నేరుగా హృదయంలో ప్రవేశిస్తుంది వాళ్ళ శక్తి.